ప్రీవియస్ వీడియోస్‌లో కాన్స్టిట్యూషన్ యొక్క పార్ట్ 1 లోని ఆర్టికల్స్ 1-4 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి చూడడం జరిగింది. ఈ వీడియోలో మనం సిటిజన్‌షిప్ గురించి చూద్దాం. కాన్స్టిట్యూషన్ పార్ట్ 2లోని ఆర్టికల్స్ 5-11 సిటిజన్‌షిప్ గురించి డీల్ చేస్తాయన్నమాట. ఈ సిటిజన్‌షిప్ అనేది ఇండివిడ్యువల్‌కి, స్టేట్‌కి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ని సిగ్నిఫై చేస్తుందన్నమాట. ఇండియాలో 2 కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకళ్ళు సిటిజన్స్, మరొకళ్ళు ఏలియన్స్. ఏలియన్స్ అంటే ఫారినర్స్ అన్నమాట. ఈ సిటిజన్స్ అనేవాళ్ళు అన్ని రకాల సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్‌ని ఎంజాయ్ చేస్తారు. వేరస్ ఏలియన్స్‌కొచ్చేసరికి దే ఎంజాయ్ లెస్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అన్నమాట. అన్నీ కాకుండా కొన్ని మాత్రమే వీళ్ళు ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఏలియన్స్ 2 టైప్స్. ఫ్రెండ్లీ ఏలియన్స్, ఎనిమీ ఏలియన్స్. ఈ ఫ్రెండ్లీ ఏలియన్స్ అనేవాళ్ళు ఏ దేశాలతో అయితే మనకు సత్సంబంధాలు బాగుంటాయో వాళ్ళని ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటాం. ఏ దేశాలతో అయితే మనకి సంబంధాలు బాగోవో వాళ్ళని ఎనిమీ ఏలియన్స్ అంటాం. మన కాన్స్టిట్యూషన్‌లోని పార్ట్ 2లో ఆర్టికల్స్ 5-11 అనేవి సిటిజన్‌షిప్ గురించి డీల్ చేస్తాయన్నమాట. ఇవి 26 జాన్ 1950 అంటే ఏ టైంకైతే కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చిందో దానికి ముందు ఎవరైతే భారత పౌరులు అంటే ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉంటారో వాళ్ళని మాత్రమే ఐడెంటిఫై చేస్తుందన్నమాట. ఈ సిటిజన్‌షిప్ అనేది ఎక్విజిషన్ అంటే సిటిజన్‌షిప్‌ని పొందడం గురించి కానీ, పోగొట్టుకోవడం గురించి, రద్దు చేయడం గురించి కానీ డిస్కస్ చేయదు. ఈ సిటిజన్‌షిప్ అనేది పార్లమెంట్‌ని ఎంపవర్ చేస్తుందన్నమాట. ఈ సిటిజన్‌షిప్ రిలేటెడ్ ఏవైతే లాస్ ఉంటాయో వాటిని ఎనాక్ట్ చేయడం కోసం. దాని ఆధారంగానే సిటిజన్‌షిప్ యాక్ట్ 1955 అనేది ఎనాక్ట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 5-8 ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ కమెన్స్‌మెంట్ అంటే అమల్లోకి వచ్చిన ముందు వరకు ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అయ్యారో వాళ్ళని గురించి డీల్ చేస్తుందన్నమాట. ఆర్టికల్ 9 వచ్చేసి సింగిల్ సిటిజన్‌షిప్ అండ్ లాస్ ఆఫ్ సిటిజన్‌షిప్ గురించి మాట్లాడుతుంది. ఈ 10-11 ఏంటంటే పార్లమెంట్‌ని ఎంపవర్ చేయడం గురించి మాట్లాడుతుందన్నమాట. సో, ఒక్కొక్క ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్ 5 ఏ పర్సన్ హూ హాడ్ హిస్ డొమిసైల్ ఇన్ ఇండియా అంటే ఒక పర్మనెంట్ రెసిడెన్స్ ఇండియాలో ఉండి ఈ కింద 3 కండిషన్స్‌లో ఏదైనా ఫుల్‌ఫిల్ చేస్తే హీ బికమ్స్ ఇండియన్ సిటిజన్ అన్నమాట. ఈ 3 కండిషన్స్ ఏంటో చూద్దాం. ఒకటి ఇండియాలో పర్మనెంట్ రెసిడెన్స్ ఉండాలి. లేదా అండ్ అతడు ఇండియాలో జన్మించి ఉండాలి. లేదా తల్లిదండ్రులు పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు ఇండియాలో జన్మించి ఉండాలి. లేదా అతను ఇండియాలో ఒక 5 ఇయర్స్ పాటు రెసిడెంట్‌గా ఉండాలి. ఎప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ అనేది 26 జన్ 1915 కమెన్స్‌మెంట్ అంటే అమల్లోకి వచ్చింది కాబట్టి దీనికి ముందు ఒక 5 ఇయర్స్ పాటు రెసిడెంట్ కింద ఉంటే ఇండియాలో ఇతన్ని ఇండియన్ సిటిజన్ కింద పరిగణిస్తారు. ఏమేంటంటే ఫస్ట్ డొమిసైల్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్ అనేది ఇండియాలో ఉండాలి. నెక్స్ట్ అతను ఇండియాలో జన్మించి ఉండాలి. లేదా పేరెంట్స్‌లో ఎవరో ఒకళ్ళు ఇండియాలో జన్మించి ఉండాలి. ఇది కూడా కాకపోతే అతను ఇండియాలో ఒక 5 ఇయర్స్ పాటు రెసిడెంట్ కింద ఉండాలి. ఎప్పటిలోపు ఈ 26 జన్ ఈ రాజ్యాంగం అమలులోకి రాకముందు ఒక 5 ఇయర్స్ ఇండియాలో రెసిడెంట్ కింద ఉంటే అతన్ని ఇండియన్ సిటిజన్ కింద భావిస్తారన్నమాట. ఆర్టికల్ 6 ఎవరైతే మైగ్రేట్ అయ్యారో పాకిస్తాన్ నుంచి ఇండియన్ సిటిజన్ అవ్వచ్చు. ఎలా? ఇఫ్ హీ అతను గాని, పేరెంట్స్‌లో ఎవరో ఒకళ్ళు గాని, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్‌లో ఎవరో ఒకళ్ళు గాని ఈ అన్‌డివైడెడ్ అంటే డివైడ్ అవ్వకముందు ఇండియాలో జన్మించుంటే. ఆ జన్మించడమే కాకుండా ఈ 2 కండిషన్‌లో ఏదో ఒక కండిషన్ ఫుల్‌ఫిల్ చేస్తే అతను ఇండియన్ సిటిజన్ అవుతారు. ఆ 2 కండిషన్స్ ఏంటో చూద్దాం. మనకి జులై 19, 1948న పర్మిట్ సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ డేట్ ఎందుకు తీసుకున్నారంటే, ఈ డేట్ నాడే పర్మిట్ సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ పర్మిట్ సిస్టమ్ అంటే ఏంటంటే, అప్పటి వరకు ఇండియా, పాకిస్తాన్ సెపరేట్ అయిపోయినాయి. అప్పటి వరకు అందరికీ ఫ్రీ మూవ్‌మెంట్ రాకపోకలనేవి నార్మల్‌గా జరిగేవి. కానీ ఈ పర్మిట్ సిస్టమ్ అంటే ఏంటంటే, విత్
ఇండియాలోకి ఎవరైనా రావాలి అనుకుంటే విత్ వ్యాలిడ్ డాక్యుమెంటేషన్ మాత్రమే వచ్చేలాగా ఈ పర్మిట్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో, ఆ డేట్‌ని కన్సిడరేషన్ కింద తీసుకున్నారు ఈ ఆర్టికల్ 6. ఏంటి అంటే బిఫోర్ 19 జులై 1948 ఈ డేట్‌కి ముందు ఎవరైనా వచ్చి ఒక రెసిడెంట్ కింద ఉండిపోయారనుకోండి వచ్చినప్పటి నుంచి. అతను ఇండియన్ సిటిజన్ కింద భావించబడతాడు. లేదా ఆఫ్టర్ 19 జులై 1948 కనుక వస్తే ఇతను రిజిస్టర్ చేయించుకోవాలి సిటిజన్ ఆఫ్ ఇండియా కింద. కానీ ఇలా రిజిస్టర్ చేయించుకోవాలి అంటే అతను ఇండియా వచ్చి 6 మంత్స్ ఈ అప్లికేషన్ తీసుకునే 6 మంత్స్ ముందు ఇండియాలో రెసిడెంట్ అయ్యి ఉండాలన్నమాట. దెన్ హీ విల్ బికమ్స్ ఇండియన్ సిటిజన్. ఏమంటే ఒకసారి ఈ 2 కండిషన్‌లు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒకవేళ ఆర్టికల్ 6 ఏంటంటే ఇండియాకి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళ గురించి డీల్ చేస్తుంది. దీనికోసం కండిషన్స్ ఏమేమి కావాలంటే ఒకటి అతను లేదా వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరో ఒకరు అన్‌డివైడెడ్ ఇండియాలో జన్మించి ఉండాలి. ఇది ప్లస్ 19 జులై 1948 ఏ రోజైతే పర్మిట్ సిస్టమ్ అనేది అమల్లోకి వచ్చింది. బిఫోర్ దీనికి ముందు కనుక ఒకవేళ ఇండియాకి మైగ్రేట్ అయ్యి ఉంటే ఇండియాలోనే రెసిడెంట్‌గా ఉండుంటే అతను సిటిజన్ ఆఫ్ ఇండియా అవుతాడనమాట. ఒకవేళ తర్వాత కనుక ఇండియాలోకి వస్తే రిజిస్టర్ చేయించుకోవాలి. ఏమని? ఇండియన్ సిటిజన్ కింద రిజిస్టర్ చేయించుకోవాలి. ఇలా రిజిస్టర్ చేయించుకోవాలంటే అప్లికేషన్ ఏదైతే తీసుకుంటారో దానికి 6 మంత్స్ ముందు ఇండియాలో వచ్చి రెసిడెంట్ కింద ఉండాలన్నమాట. అప్పుడు ఈ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆర్టికల్ 6. ఆర్టికల్ 7. ఆర్టికల్ 7 ప్రకారం ఏంటంటే ఎవరైతే పాకిస్తాన్‌కి మైగ్రేట్ అయిపోయారు ఇండియా నుంచి. కానీ తర్వాత ఆఫ్టర్ మార్చ్ 1, 1947 ఇవేంటంటే సెపరేషన్ గురించి అల్లర్లు, రియోట్స్ ఇయన్నీ జరుగుతున్న టైం అన్నమాట ఇది. స్టార్ట్ అయిన టైం. సో, ఈ డేట్ తర్వాత ఎవరైతే మళ్ళా ఇండియాకి రిటర్న్ వచ్చారో ఫర్ రీసెటిల్మెంట్ వాళ్ళు ఇండియాలో ఒక 6 మంత్స్ రెసిడెంట్‌గా ఉండాలన్నమాట. ఇది రిజిస్టర్ చేయించుకునే ముందు. అప్పుడు ఇండియన్ సిటిజన్ అవుతారు. ఇది ఆర్టికల్ 7 అన్నమాట. ఈ డేట్ ఎప్పటి వరకు చేయించుకోవాలంటే 26 జాన్ 1950 ఈలోపు ఎవరైతే అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారో వాళ్ళు మాత్రం సిటిజన్ కింద భావించబడతారు. నాట్ ఆఫ్టర్ దిస్ డేట్ అన్నమాట. ఆర్టికల్ 8. ఆర్టికల్ 8 ఏంటంటే ఎవరైతే విదేశాల్లో రిసైడింగ్ ఔట్‌సైడ్ విదేశాల్లో ఉంటున్నారో కానీ అతను గాని, వాళ్ళ పేరెంట్స్ గాని, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గాని ఈ అన్‌డివైడెడ్ ఇండియాలో జన్మించుంటే అతను డిప్లొమాటిక్ ఆర్ కౌన్సిలర్ రిప్రజెంటేటివ్ దగ్గర రిజిస్టర్ చేయించుకుంటే అతను ఇండియన్ సిటిజన్ కింద భావించబడతాడన్నమాట. ఆర్టికల్ 9, 10, 11. ఆర్టికల్ 9 వచ్చేసరికి ఒకవేళ ఇండియన్ సిటిజన్ వేరే ఫారిన్ కంట్రీది ఏదైనా సిటిజన్‌షిప్ అనేది అక్వైర్ చేస్తే దెన్ ఆటోమేటిక్‌గా ఇండియన్ సిటిజన్‌షిప్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఇది ఆర్టికల్ 9 డీల్ చేస్తుందన్నమాట. ఆర్టికల్ 10 ప్రకారం ఏంటంటే ప్రతి సిటిజన్ కిందనే భావించబడతాడు. అంటిల్ అండ్ అన్లెస్ పార్లమెంట్ అనేది దానికి సంబంధించిన చట్టాలు ఏమి చేయనంత వరకు ఒక సిటిజన్ అనేవాడు సిటిజన్ కింద కొనసాగుతాడు అనేది ఆర్టికల్ 10 చెప్తుంది. ఆర్టికల్ 11. ఆర్టికల్ 11 ప్రకారం ఏంటంటే పార్లమెంట్‌కి ఈ సిటిజన్‌షిప్‌కి సంబంధించిన ఎక్విజిషన్ గాని, లేదా టెర్మినేషన్ గాని, లేదా మ్యాటర్స్ ఏదైనా సరే సిటిజన్‌షిప్‌కి సంబంధించిన దాని గురించి ఏమైనా ప్రొవిజన్స్ చేసే అధికారం అనేది పార్లమెంట్‌కి ఉంది అనేది ఆర్టికల్ 11 ద్వారా తెలుస్తుందన్నమాట మనకి. సో, ఆర్టికల్ 5-8 ఏం డీల్ చేస్తున్నాయంటే
26 Jan 1950 బై ది టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే సిటిజన్స్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తుందన్నమాట. ఆర్టికల్ 9 ఒకవేళ వేరే దేశపు సిటిజన్షిప్ కనుక ఎవరైనా పొందితే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ అనేది తొలగించబడుతుంది అనేది ఆర్టికల్ 9. ఆర్టికల్ 10 ఏంటంటే ప్రతి సిటిజన్గానే కొనసాగుతారు. పార్లమెంట్ ఏమైనా దాని మీద చట్టాలు చేసేంత వరకు అనేది 10. ఆర్టికల్ 11 వచ్చేసి సిటిజన్షిప్కి సంబంధించిన ఏదైనా సరే ప్రొవిజన్స్ తీసుకురావాలి అంటే పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంది అనేది 11 ద్వారా తెలుస్తుంది అన్నమాట.